కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పౌర సరఫరాల శాఖ కాలే కడుపుకు పట్టెడన్నం పెట్టడమే మా సిద్ధాంతం అని చెప్పిన శ్రీ నందమూరి తారక రామారావు గారు దాన్ని నిజం చేసే దిశగా 94లో సంవత్సరంలో ₹2కి కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారు. దేశం మొత్తం ఈ నమూనానే అనుకరించింది. మన రాష్ట్రంలో ప్రారంభమైన ఈ పథకం 3 దశాబ్దాల తర్వాత జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 రూపకల్పనకు ఆధారమైంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నాణ్యమైన బియ్యాన్ని మా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుండి మధ్యాహ్న భోజనం కింద ప్రభుత్వ పాఠశాలలకు మరియు సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ప్రత్యేకంగా ప్యాక్ చేయబడిన నాణ్యమైన బియ్యం సరఫరా చేయబడుతుందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ధాన్య సేకరణ ప్రక్రియను మా ప్రభుత్వం మెరుగుపరిచింది. వ్యవసాయ రాబడిలో వరి కొనుగోళ్లకు ఇచ్చే మద్దతు ధర ముఖ్యమైనది అని మనందరికీ తెలుసు. 2024 ఖరీఫ్ కాలానికి గాను 5.50 లక్షల మంది రైతులకు 32.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు గాను మా ప్రభుత్వం 7,564 కోట్ల రూపాయలను 48 గంటల్లోనే చెల్లించడం జరిగిందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. వాస్తవానికి 90% మంది రైతులకు 24 గంటల్లోనే చెల్లింపులు జరిగాయి. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉంచిన ధాన్యం కొనుగోలు చెల్లింపులకు సంబంధించి 1,674 కోట్ల రూపాయలను మా ప్రభుత్వం చెల్లించింది. తన సోదరీమణుల వంటింటి కష్టాల నుండి గట్టెక్కించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు 1999 సంవత్సరంలో దీపం పథకాన్ని తెచ్చారు. ఆ పథకం సాంప్రదాయ కట్టెల పొయ్యి వాడకం నుండి ఎల్పిజి సిలిండర్ల వాడకం వైపుకు పేద మహిళలు మారడానికి దోహదం చేసింది. మహిళలు మహారాణులు అనే విశ్వాసంతో మా ప్రభుత్వం ఆ వారసత్వాన్ని నేడు కొనసాగిస్తూ దీపం 2.0 పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 90.1 లక్షల మందికి అర్హులైన లబ్ధిదారులకు సంవత్సరానికి 3 ఎల్పిజి సిలిండర్లను మా ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఈ 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను దీపం 2.0 పథకం కోసం 2,601 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను పౌర సరఫరాల శాఖకు 3,806 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. సంక్షేమ రంగం ప్రజలకు సామాజిక సంక్షేమాన్ని అందించడమే అధికారం యొక్క ఏకైక విధి బెంజమిన్ డిస్రేలి అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా మేనిఫెస్టోలో ఇచ్చిన మా హామీలను అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వృద్ధులను ఓటు బ్యాంకుగా పరిగణించకుండా వారి జీవితాలకు ఆసరా కల్పించడాన్ని మా ప్రభుత్వం ఒక సామాజిక బాధ్యతగా భావించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సామాజిక భద్రతను ఆర్థిక కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో చూస్తూ లక్షల కుటుంబాలకు పెద్ద కొడుకుగా మారి 35 రూపాయలతో ప్రారంభమైన పింఛన్ను ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పేరుతో ఇప్పుడు 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. దేశంలోనే అత్యధిక సామాజిక భద్రతా పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మన రాష్ట్రమే. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా మా ప్రభుత్వం పెన్షన్లను వివిధ విభాగాలలో 4,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు లబ్ధిదారులకు అందిస్తూ నిజమైన సంక్షేమానికి ఆదర్శంగా నిలుస్తోంది. షెడ్యూల్ కులాలు మరియు తెగల విద్యార్థులకు విద్యా సామాజిక భద్రత మరియు ఆర్థిక సాధికారతలపై మా ప్రభుత్వం దృష్టి సారించి వారి కోసం ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను అందిస్తోంది. మా ప్రభుత్వం